ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనము. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన విషయంలో ఈ రోజున మనిషి యొక్క ఆలోచన ఏ రీతిగా ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నది? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మన ఆలోచన వేరు, అలాగే దేవుని ఆలోచన వేరు. దేవుడంట తన ఆలోచన విషయంలో చాలా గొప్పవాడండి. ఆయన ఆలోచన చాలా ఉన్నతముగా ఉంది. ఆయన ఆలోచన చేసి తన యొక్క కార్యములు చేస్తాడు. అంటే దేవుని యొక్క క్రియలు జరిగించే విషయంలో చాలా శక్తి సంపన్నుడుగా ఉన్నాడు. మరి దేవుని ఆలోచన ఎవరికి లభిస్తుంది అంటే, ప్రార్థించు వారికి దేవుడు తన ఆలోచన ఇస్తాడండి. యాకోబు దిక్కుతోచన పరిస్థితిలో ఎబ్బోకు రేవు దిగుద రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబుకి ఒక ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే ప్రార్థించే వారికి ఖచ్చితంగా దేవుడు తన ఆలోచన చెప్తాడు. అంతేకాకుండా దేవుడు తన యొక్క వాక్యము ద్వారా కూడా ఆలోచన చెప్తాడు. ప్రియమైన వాళ్ళారా, తన యొక్క వాక్యము ద్వారా ఆలోచన మనకి ఇస్తాడు. అందుకనే ఎప్పుడు కూడా దేవుని ఆలోచనని మనము పక్కన పెట్టకూడదండి. దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. ఆయన ఆలోచించే విషయంలో చాలా ఉన్నతమైన వాడు. దేవుని ఆలోచన, అందుకనే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అన్నట్లుగా. చూడండి, దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుందండి. దేవుని ఆలోచన మనల్ని ఫలింపులోనికి నడిపిస్తుంది. దేవుని ఆలోచన ఎల్లప్పుడూ కూడా వెళ్ళవలసిన మార్గంలో మనల్ని వెళ్ళేలా చేస్తుంది. అందుకని ఈ లోకంలో పెద్దల ఆలోచనలు ఉన్నాయి, దైవజనుల ఆలోచనలు ఉన్నాయి, లోకస్తుల యొక్క ఆలోచనలు ఉన్నాయి. కానీ దేవుని ఆలోచన వేరు. దేవుని ఆలోచన ప్రకారం మనం నడవాలంటే దేవునికి ప్రార్థన చేయాలి మొదటిగా. రెండవదిగా దేవుని యొక్క వాక్యం ప్రకారం అనుసరించాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితముగా